నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలన చూసాం. ప్రస్తుతానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు పాలన చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతానికైతే ఏపీలో భారీ వర్షాలు సంభవించి దాదాపుగా విజయవాడ అయితే మునిగిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలు ఆ వరద నీటిలో అలా చిక్కుకొనే ఉన్నాయి. ఇక అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకైతే ప్రజల్ని తరలిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. ఇటు మెడికల్ కానీ, ఆహారం కానీ, వాటర్ కానీ, ఇలా ప్రతిదీ కూడా చూస్తూనే ఉంది. సో ప్రస్తుతం ఈ అంశాలన్నీ పక్కన పెట్టేస్తే ఇలాంటి క్రైసిస్లో చంద్రబాబు నాయుడు గ్రేటా వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గ్రేటా అనే ఒక అంశం అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఏపీలో జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనొచ్చు, లేకపోతే విపత్తులు అనొచ్చు, మనం చూస్తూనే ఉన్నాం. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలన మనం అందరం చూసాం. సో ప్రస్తుతానికి కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు పాలన చూస్తూనే ఉన్నాం. ఆల్ ఆఫ్ సడన్గా ఈ 3 నెలల్లోనే ఒక పెద్ద ఇదనే చెప్పొచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి అకాల వర్షాలు. సో మరి ఇలాంటి క్రైసిస్లో ఆ కంపారిజన్ అనేది చూస్తూ ఉన్నారు ఏపీ ప్రజలు కూడా. సో మరి దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? ప్రస్తుతం వీళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి దీనికి మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి ఆన్సర్ ఇవ్వచ్చు? చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తారంటే, వెన్ దేర్ ఇస్ ఎ క్రైసిస్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అంటారు. ఎస్. అంటే నాయకుడికి తన నాయకత్వపు పటిమని, సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడానికి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. అన్ని పరిస్థితులు సాఫీగా, సానుకూలంగా ఉన్న రోజు ఎవరైనా మొగాళ్ళే. కానీ కష్టకాలంలో నాయకత్వపు సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగే నాయకుడు ఎవరు అనేది, అంటే వారి నాయకత్వపు స్థాయిని నిర్ణయిస్తుంది. ఈ విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అంటే ఇప్పుడు ఈ నిమిషాన చంద్రబాబు నాయుడు గారి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందని చెప్పని మనం పోల్చి చూడాల్సిన నెస్టీ కూడా లేదు. ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నాటి నుంచి మొన్న 2024 ఎన్నికలను ఎదుర్కొనే వరకు తమ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందించారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలతోటి అధికారం కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారు అనేది ఒక స్పష్టత ఉంది. ఆ ఉంది కాబట్టి ప్రజలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారు. అంటే ఇక్కడ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారు అనేది చాలా సందర్భాల్లో ప్రూవెన్ ఫ్యాక్టర్. ఆయన పాలకుడిగా ఉండగానే ప్రపంచం కనీ విని ఎరుగని కరోనా లాంటి ఒక మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్యాలెస్ దాటి బయటకు అడుగుపెట్టారు. కనీసం తన పార్టీ పార్లమెంట్ మెంబరు తిరుపతి నుంచి ఎన్నికైన బల్లి దుర్గాప్రసాదరావు గారు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఆయన అడుగుపెట్టాల. ఆ తర్వాత చాలా సందర్భాల్లో చాలా ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎదురయ్యాయి. అసలు ఆ కరోనాని హ్యాండిల్ చేసిన తీరే, ఆ కరోనా సందర్భంగా ప్రజలు శానిటైజర్లు తాగి చనిపోతుంటే దాన్ని నివారించడానికి కానీ, శానిటైజర్ల ద్వారా చనిపోయారని చెప్పని ప్రభుత్వ పరంగా అడ్మిట్ అవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడాల. అదే సందర్భంలో తిరుపతి రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ కొరతతోటి 45 విలువైన ప్రాణాలు పోయిన సందర్భం కూడా చూసాం మనం. ఆక్సిజన్ కొరత వల్ల ఇటువంటి ప్రాణహాని జరిగింది అనేది ప్రభుత్వ పరంగా అడ్మిట్ కావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడాల. అసలు ఇంకొక ఆశ్చర్యపరిచే అంశం ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం కరోనా వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలనేది ఒక దేశవ్యాప్తంగా పాలసీ డెసిషన్ తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, ఆ ఆర్థిక భారం కూడా రాష్ట్రాల మీద మోపకుండా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉండే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధుల నుంచి ఆ డబ్బు వినియోగించుకోమని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాలు దాన్ని అమలుపరిచినాయి ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. చివరికి ఈ అంశం గౌరవ సుప్రీంకోర్టుకు చేరి గౌరవ సుప్రీంకోర్టు ఈ అంశం పట్ల స్పందించి విచారించి ఆనాటి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారిని కోర్టుకి సమన్ చేస్తే ఆ విచారణలో పాల్గొన్న సమీర్ శర్మ గారు కోర్టుకి క్షమాపణ చెప్పి
తీరా తేడతలం అయింది ఏంటి అంటే ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించేసింది. వాస్తవంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అంటే రిజర్వ్ ఫండ్స్ కింద ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. అటువంటి నిధులను కూడా వేరే అవసరాలకి దారి మళ్లించేసి ఆ నిధుల నుంచి కరోనాలో చనిపోయిన కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా చెల్లించకుండా చివరికి సుప్రీంకోర్టు ముందు దోషిలాగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడింది. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఏం చెప్పాలి మనం? సుప్రీంకోర్టు నుంచి అక్షింతలు పడిన తర్వాత అప్పుడు చెంపలేసుకొని సమీర్ శర్మ గారు సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పి అప్పుడు చెల్లించారు. తర్వాత 2021 నవంబర్ 19వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. అంటే ఆ బ్రీచ్ అవడానికి దారితీసిన పరిస్థితులు, అంటే ఎవరి పర్యవేక్షణ లోపం, ఇవన్నీ కూడా అది మరికొంత చర్చనీయాంశం. ఆ అంశాన్ని కూడా పక్కకు పెడదాం. కానీ ఆ సంఘటనలో 46 విలువైన ప్రాణాలు పోయినాయి, 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి, వేలాది ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడ్డాయి. సహాయ పునరావాసాల కోసం ప్రభుత్వం వంక ప్రజలు ఆర్తనాదాలు పెడతా ఎదురు చూస్తూ ఉన్నారు. నవంబర్ 19 ఇన్సిడెంట్ జరిగితే తీరిగ్గా 13 రోజుల తర్వాత డిసెంబర్ 2వ తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత పర్యటనకి వెళ్ళారు, ఆ ప్రజలను పరామర్శించడానికి. అది కూడా అక్కడ పరామర్శించే సందర్భంలో కూడా 30 అడుగుల దూరంలో బ్యారికేడ్ ఏర్పాటు చేసి ఆ బ్యారికేడ్కి అవతల బాధితులు నిలబడితే 30 అడుగుల యువతల ఇంకొక బ్యారికేడ్ ఏర్పాటు చేసి ఆ బ్యారికేడ్ యువతలు నిలబడి, అంటే బాధితుల్ని పరామర్శించడానికి 30 అడుగుల దూరం కావాలి. అదే ఎన్నికల ప్రచార సందర్భంగా తన పాదయాత్ర సందర్భంగా రోజుకి వందలాది మంది మహిళల్ని తలల్ని విరి ముద్దులు పెట్టి ఆ రోజు ఈ దూరాలు అవసరంలా. కానీ తనకు అధికారం దక్కిన తర్వాత దశాబ్దాల తరబడి తన కుటుంబానికి తనకి బలంగా ఉంటున్న కడప జిల్లాలో అక్కడ రైతాంగం కష్టకాలంలో ఆయన స్పందించిన తీరు, ఆనాటి నుంచి ఏ అంశంలో అయినా సరే, ఏ సందర్భంలో అయినా సరే ప్రజలని పరామర్శించడానికి కానీ, చివరికి 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ముందు 2023 చివరిలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం, దానికి తోడు మిచుగాన్ తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అంతకు ముందులాగా 2 వారాల కాలం మెయింటైన్ చేయకుండా ఒక 3 రోజుల గ్యాప్ తర్వాత నెల్లూరు జిల్లాకి రైతులను పరామర్శించడానికి వెళ్ళి రెడ్ కార్పెట్ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ దగ్గర కూడా బ్యారికేడ్ అవతల బాధిత రైతులు నిలబడితే అది కూడా కొంతమంది రైతుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడలో గుర్తింపు కార్డులు వేసి ఈ విధమైన ప్రహసనం ద్వారా రైతులను పరామర్శించిన తీరు చూసాం. ఇది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రకృతి వైపరీత్యాలు ఎదురైన సందర్భంగా బాధితుల్ని ఏ విధంగా పరామర్శించారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల కూడా ఒక స్పష్టత ఉంది. ఆయన 1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా పదవి బాధ్యతలు చేపడితే నిన్నటికి 29 సంవత్సరాల కాలం పూర్తయింది ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి. ఆ తర్వాత 1996లో ఓహో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కష్టంలో ఉన్నప్పుడు ఇంత వేగంగా స్పందిస్తారనేది రుజువు చేసే సందర్భం ప్రజల ముందుకు వచ్చింది కోనసీమకు వచ్చిన తుఫాను 1996లో. ఆ తుఫాను శాంతించిన మరుక్షణం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి రోజుల తరబడి అక్కడే స్పెండ్ చేసి అధికార వ్యవస్థ మొత్తాన్ని సమాయత్తం చేసి అక్కడ ప్రజల జీవితం మళ్ళీ నార్మల్సీకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయన తిరిగి హైదరాబాద్కి తిరిగి ముఖం పట్టారు. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో, అంటే ఇక్కడ ఒక అంశం మనం తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలి. 2007 సంవత్సరం నారా లోకేష్ వివాహం, పగలు వివాహం పూర్తయింది. ఆ వివాహం జరుగుతూ ఉండగానే గోకుల్ చాట్ అండ్ లుంబిని పార్కుల్లో బ్లాస్టులు జరిగినాయి. చాలా మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాద దాడి జరిగింది. సహజంగా ఇంట్లో శుభకార్యం జరుగున్నప్పుడు, పెళ్లి లాంటి శుభకార్యం జరుగున్నప్పుడు, తన ఏకైక కుమారుడు వివాహం జరుగున్నప్పుడు అటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆ చనిపోయిన వారిని పరామర్శించడానికి అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అంగీకరించడం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పెళ్లి కార్యక్రమం ముగిసి మొగవగానే ఆయన ఆ ప్రాంతాలను పర్యటించారు.
అక్కడ బాధితుల్ని పరామర్శించారు. అంటే అక్కడ ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. రేపు రోజున మళ్ళీ ప్రజలు ఆశిస్తే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన నాయకుడిని, ప్రజల కష్టంలో ఉన్నప్పుడు నేను ఈ సాంప్రదాయాలకి, ఈ నమ్మకాలకి, ఆచారాలకి విలువ ఇచ్చి నేను అటువంటి కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోకపోతే, వాళ్ళని పరామర్శించకపోతే, అండగా నిలవకపోతే నా నాయకత్వానికి అర్థం లేదు అని చెప్పని ఆయన ఫీల్ అయ్యాడు. అది ఒక నాయకుడు ప్రదర్శించే స్ఫూర్తి, నాయకత్వపు పటిమ. నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేది దశాబ్దాల తరబడి చంద్రబాబు నాయుడు గారు సమాజానికి రుజువు చేస్తున్నారు. అది హుదూదు సందర్భంగా అయినా సరే, అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సంభవించిన అన్నమయ్య ప్రాజెక్టు దుర్ఘటన సందర్భంగా అయినా, తిరుపతి వరదల సందర్భంగా అయినా సరే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏ విధంగా ఆదుకున్నారు అనేది, ఉత్తరాఖండ్ వరదలు సంభవించిన సందర్భంగా కూడా ఆ రోజు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడే. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వానికన్నా వేగంగా స్పందించి అక్కడ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని వారి సొంత ప్రాంతాలకు చేర్చిన తీరు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి స్పందనని చాలా స్పష్టంగా ప్రజలకు పరిచయం చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు చరిత్ర కనీవిని ఎరుగని వర్షపాతం నమోదైంది. అంటే 5 దశాబ్దాల తర్వాత విజయవాడకి 48 గంటల కాలంలో 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది అక్కడ, విజయవాడ గుంటూరు జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాలో. అలాగే పూర్వ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో. ఈ 5 జిల్లాల్లో ఒక రకంగా వరంగల్ జిల్లాలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కనివిని ఎరుగని వర్షపాతం. దాని పర్యవసానం మున్నేరులో 10,000 క్యూసెక్కుల వరద కూడా మనం సహజంగా చూడం. అటువంటి మున్నేరులో 3 లక్షల క్యూసెక్కుల వరద, పాలేరు 1,80,000 క్యూసెక్కుల వరద ప్రాంతాలని ముంచుకుంటూ వస్తున్నాయి. ఆల్రెడీ అప్పటికే శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జ్ అవుతా ఉంది. 26 గేట్ల ద్వారా దాదాపుగా 6 లక్షల క్యూసెక్కుల వరద నాగార్జున సాగర్ నుంచి వస్తూ ఉన్న దానికి ఈ పాలేరు, మూసి, మున్నేరు నుంచి వరద ఏడవతా కృష్ణానదిలో జాయిన్ అవుతున్న సందర్భంగా ఎప్పుడో 1903 సంవత్సరంలో నమోదైన 11,90,000 క్యూసెక్కులే కృష్ణానది చరిత్రలో, అంటే సరార్దన్ కాటన్ గారి ద్వారా విజయవాడ ఆనకట్ట నిర్మాణం జరిగి ఈ క్యూసెక్కుల గణాంకాలు నమోదు చేయడం మొదలుపెట్టిన తర్వాత, రికార్డ్స్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు రికార్డ్ అయిన అత్యధిక వరద 11,90,000 1903 సంవత్సరంలో. దాని తర్వాత 2009 సంవత్సరంలో వచ్చిన 11,30,000 క్యూసెక్లే ఇప్పటి వరకు సెకండ్ హైయెస్ట్. కానీ ఇప్పటికే 11,40,000 క్యూసెక్కులు దాటేసింది. ఇంకొంచెం సేపటికి 12 లక్షల క్యూసెక్కులు దాటబోతుంది అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే బహుశా కృష్ణానది చరిత్రలో సరార్దన్ కాటన్ గారి ఆనకట్ట నిర్మాణం జరిగి ఈ గణాంకాల నమోదు ప్రక్రియ మొదలైన తర్వాత హైయెస్ట్ వరద, నెవర్ ఇన్ ద హిస్టరీ, అంతటి వరద నమోదైన సందర్భంలో మీరు చెప్తున్నట్టు ఇప్పుడు కృష్ణా బ్యారేజ్కి సంబంధించిన అంశం అదొకటైతే, ఇప్పుడు విజయవాడ మునిగిపోవడానికి బిహైండ్ ఇంకో రీజన్ కూడా ఉందంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది సార్. గత ప్రభుత్వంలో మైలవరం నుంచి వస్తున్నటువంటి బుడమనేరు చెరువు ఏదైతే ఉండిందో ఆ చెరువులో కరెక్ట్ పూడికలు అవన్నీ కరెక్ట్గా తీసుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కాదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇందులో వాస్తవం, ఇవాళ బుడమేరు ఆక్రమణకు గురైంది వాస్తవం, బుడమేరు మెయింటైన్ జరగలేదు అనేది వాస్తవం. నేను ఇందాక అన్నమయ్య ప్రాజెక్టు గురించి ప్రస్తావించినప్పుడు నేను ఆ రాజకీయపరమైన అంశాల గురించి నేను ఉపేక్షించా. వాస్తవంగా అన్నమయ్య ప్రాజెక్టు కూడా ఆనాటి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కి నిధులు ఇవ్వని పర్యవసానం. ఆ గేట్లు నిర్వహణ లోపం వల్ల ఆ గేట్లు స్ట్రక్ అయిపోయి ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో పంట కాలువల మెయింటెనెన్స్ జరగలేదు, డ్రైన్ల నిర్వహణ జరగల. పైగా కబ్జాలకు గురవుతుంటే నాటి వైసీపీ నాయకులు బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా చేసి అమ్ముకుంటుంటే ఉపేక్షిస్తూ ఉన్న పర్యవసానం ఇవాళ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రకృతి వైపరీత్యం. కాబట్టి ఇక్కడ మనం హైడ్రా ప్రయోగం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. అటువంటి ఒక ప్రయోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగి తీరాలి అని చెప్పని ఈ దృష్టాంతం రుజువు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత వేగంగా స్పందించారు అనేది, అంటే ఎప్పుడైతే ఈ అకాల వర్షాలు సంభవిస్తూ ఉన్నాయో, కొండ చర్యలు విరిగిపడి విజయవాడలో 5గురు ప్రాణాలు కోల్పోయారో,
గుంటూరు జిల్లాలో ఉప్పలపాడు దగ్గర కారు కొట్టుకుపోయి ఒక టీచర్తో పాటు 2 విద్యార్థులు చనిపోయారు. అప్పటి నుంచి ఆయన కంట్రోల్ రూమ్కి పరిమితం అయ్యారు. అధికారులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సహాయ పునరావాసాల గురించి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. కానీ నిన్న తెల్లవారుజామున బుడమేరు ముంపుతోటి సడన్గా విజయవాడ మీదకి ఒక వరద ముంచుకొచ్చేటప్పటికి కాలనీలు నీళ్లతో నిండిపోతూ ఉండేటప్పటికి, వరద బారిన పడుతుండేటప్పటికి, వేలాది మంది నుంచి లక్షలాది మందికి బాధితులు సంఖ్య పెరుగుతూ ఉండేటప్పటికి ఆయన విజయవాడ తరలిరావడం జరిగింది. విజయవాడ కలెక్టరేట్లో కూర్చొని ఆయన స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యవేక్షిస్తా అధికారులకు ఆదేశాలు ఇస్తా, ప్రజల్లో ధైర్యం నింపుతా, సహాయ చర్యల్ని అంటే దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఆయన నిన్నటి నుంచి కూడా ఒక రకంగా ఆయన వయసు, ఆయన స్థాయిని కూడా దాటి ఆ ప్రజల్లో అంతగా మమేకమవుతా అంటే ఆ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న తీరు చూస్తేనే మనం దానికి ప్రత్యేకంగా చెప్పవసరం. జగన్మోహన్ రెడ్డి గారేంటి, చంద్రబాబు నాయుడు గారేంటి అనేది దశాబ్దాల తరబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ నమ్మకం అయితే ప్రజలు కనపరిచారో, 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రజలకి ఆయన మీద ఏ విశ్వాసం కారణమైందో అదే విశ్వాసాన్ని, అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాలకుడుగా మరొకసారి నన్ను ఎంపిక చేసుకున్న ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడిగా, పాలకుడిగా వాళ్ళకు అండగా నిలబడటం నా బాధ్యత అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు తాను రుజువు చేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.